క్యాన్సర్ పై అనవసరమైన భయాన్ని విడిచిపెట్టి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే పూర్తి స్థాయి నయం సాధ్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిరుపతి పట్టణంలో శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్, శ్రీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన వాకథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే ముందస్తు స్క్రీనింగ్, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ లో లక్షణాలు గుర్తించినప్పటికీ కొంతమంది భయంతో ఆసుపత్రులకు రావటం లేదని, క్యాన్సర్ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, టాటా క్యాన్సర్ స్వీకార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ అవేర్నెస్ కార్యక్రమం కోసం ఒక వాకథాన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రోజు రోజుకి క్యాన్సర్ కేసులు మన రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలో కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి. సో దాంట్లో భాగంగానే క్యాన్సర్ మహమ్మారి మీద ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్లో ఎర్లీ స్క్రీనింగ్, డిటెక్షన్ వల్ల మనము చాలా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మనందరికీ తెలిసిందే. సో దాన్ని మనం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనము ఇంటింటికి వెళ్ళి మన ఏఎన్ఎంస్ ద్వారా చాలా వరకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయో వాటిని మనం గుర్తిస్తున్నాము. మనకు ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏముందంటే, అలా గుర్తించిన తర్వాత ఏదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలామంది ముందుకు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎటువంటి భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు. ఏదైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి తిరుపతి జిల్లాలో కూడా స్విమ్స్తో పాటు స్వీకార్ వాళ్ళు అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో ముందు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కనీసం బేసిక్ టెస్ట్ చేయించుకుంటే, ఒకవేళ ఏమీ లేకపోతే మంచిది, ఏదన్నా ఉన్నా కూడా అర్లీగా మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం వాటికి ఏదైతే అర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 గుర్తించినట్టయితే వాటికి ఖచ్చితంగా 100% రికవరీ కూడా మనకి ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, ఆల్కహాల్ కన్సూమ్ చేసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఈ మధ్య వాటి వల్ల మనకి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్. ఇవన్నిటిని తగ్గించినట్టయితే, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్ హ్యాబిట్స్ ఎంత మంచిగా చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు క్యాన్సర్స్ తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి క్యాన్సర్కి సంబంధించి. అలాంటివి మనం ముందుగానే గుర్తించి దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము అర్లీగా డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరితో పాటు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్ లైక్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా, అదేవిధంగా ఆల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక టీమ్గా వర్క్ చేసుకొని మనము చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ.